ములుగు జిల్లా బయ్యక్కపేటలో పెద్దపులి సంచారం కలకలం రేగింది. బూడిదపెంట గొత్తికోయగూడెం వాసుల ఆవుల మందపై పెద్దపులి దాడి చేసింది. గ్రామస్తుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది పెద్దపులి అడుగు జాడలను గుర్తించారు. పెద్దపులి మేడారం వైపు వెళ్లినట్లుగా సిబ్బంది వెల్లడించింది. అటవీశాఖ సిబ్బంది సమాచారంతో కాల్వపల్లి, కన్నెపల్లి, కొత్తూరు, రెడ్డిగూడెం గ్రామాల ప్రజలు భయాందోళనకు గురిచేస్తున్నారు. ములుగు జిల్లా బయ్యక్కపేటలో పెద్దపులి సంచారం కలకలం రేగింది. బూడిదపెంట గొత్తికోయగూడెం వాసుల ఆవుల మందపై పెద్దపులి దాడి చేసింది. గ్రామస్తుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది పెద్దపులి అడుగు జాడలను గుర్తించారు. పెద్దపులి మేడారం వైపు వెళ్లినట్లుగా సిబ్బంది వెల్లడించింది. అటవీశాఖ సిబ్బంది సమాచారంతో కాలువపల్లి, కన్నెపల్లి, కొత్తూరు, రెడ్డిగూడెం గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రెడీగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ములుగు జిల్లాలో అయితే తాడవాయి మండలం బయ్యక్కపేట చెందిన బూడిదపెంట గుత్తికోయగూడానికి చెందిన ఆవుల మంద నిన్న సమీప అడవుల్లోకి మేత కోసం వెళ్ళాయి. అందులో ఒక ఆవుపై పెద్ద పులి దాడి చేసింది. ఆ దాడిలో అయితే ఆవు మృతి చెందింది. ఈ మృతి చెందిన వార్త గ్రామస్తుల ద్వారా మేడారం రేంజ్ కు సంబంధించిన అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీ అధికారులు సిబ్బంది ఆవు మృతి చెందిన ప్రదేశానికి నిన్న వెళ్ళి అక్కడ ఒక పులి అడుగు జాడలు అయితే కనుక్కున్నారు. పులి అడుగు జాడల ప్రకారం అది పులి ఎటువైపు వెళ్ళిందనే సమాచారం సేకరించే పనిలో అయితే ప్రస్తుతం అటవీ శాఖ సిబ్బంది అయితే ఉన్నారు. ముఖ్యంగా మేడారంలో అడవుల్లో పులి సంచరించడంతో మేడార పరిసర ప్రాంతాలైన కాలువపల్లి, కన్నెపల్లి, రెడ్డిగూడెం సంబంధించిన ఇటు ఊరట్టం ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు కానీ గ్రామస్తులు చాలా భయాందోళన ఉన్నారు. ముఖ్యంగా ఆదివాసులు నిత్యము అడవి పని మీద ఏదో ఒక పని మీద అడవికి వెళ్తుంటారు కాబట్టి ఏ క్షణాన ఏం జరుగుతుందో అని అయితే కొంత భయాందోళన ఉన్నారు. ఒక పక్క అటవీ అధికారులు కూడా ఎవరు కూడా అడవిలోకి వెళ్ళకండి, ప్రస్తుతం పులి ఎటువైపు వెళ్ళిందనే సమాచారం సేకరిస్తున్నాము, పూర్తి సమాచారం ఇచ్చేందుకు గ్రామస్తులు కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి, అడవిలోకి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించండి అని అయితే అధికారులు పిలుపునిస్తున్నారు. మనం చూడొచ్చు గత ఇదే కాదు అప్పుడప్పుడు కూడా పులి ఇటు భూపాలపల్లి నుంచి ఇటు తాడవాయి అడవుల నుంచి ఇటు వెంకటాపురం అడవుల్లోకి వస్తూ వెళ్తున్నాయి. ఇటు ఒకసారి ఆడపులి, ఒకసారి మగపులి ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి. వచ్చినప్పుడు అయితే ఫారెస్ట్ అధికారులు సమాచారం తెలుసుకొని అయితే ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. నిన్న జరిగిన ఆవు పై దాడి జరిగిన విషయంతో ఒక్కసారి అయితే ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం అయితే ప్రజలు ఎవరు కూడా అడవికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే అధికారులు సూచిస్తున్నారు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.